ఇంత ఇట్లా మిస్టేక్ అవుతుందని నేను అనుకోలేదు. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇన్ని న్యూస్ మనం చూస్తున్నాము. సో ఏదైనా జరిగితే హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. మీరు మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో మార్నింగ్ ఇంకా చలిపోలేదు కాబట్టి నేను స్వెటర్ అయితే తీయలేదన్నమాట. మన వీడియోలో కొన్ని టిప్స్ కూడా మీతో డైలీ షేర్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను శనగలు ఉన్నాయి కదా, అంటే పల్లీలు అంటారు, గ్రౌండ్ నట్స్ ఏదో ఒకటి అనుకోండి. సో ఇక్కడైతే పొట్టు తీయాలంటే ఇలా ఈ జాలితోటి చేస్తే చాలా ఈజీగా అయితే మనం పొట్టు తీయచ్చు అనమాట. అంత స్ప్రెడ్ కాకుండా సో చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. పొద్దుగల వచ్చేసి మా పాపకు ఈరోజు టిఫిన్లో సాబుదానా కిచిడి అయితే ఇచ్చినాను. ఇంకా టిఫిన్లో ఏం చేయాలని నైటే అడుగుతా పిల్లలకి. సో ఆమె చెప్పింది అనమాట, సో మమ్మీ సాబుదానా కిచిడి చేయి అంటే ఇంకా రాత్రిని నానబెట్టాను. ఇంకా పొద్దుగల ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే గ్రీన్ చిల్లీస్ అయితే టూ త్రీనే ఉండే. అందుకే ఆమె టిఫిన్కి ఎంత కావాలో అంతనే ఫ్రై చేసి అయితే చేసి ఇచ్చాను అనమాట. ఇంకా మిగిలిదంతా పక్కకు తీసి పెట్టాను. పొటాటో కూడా ఇంకా మార్నింగ్కి ఫ్రై చేసింటి. ఆమెకి సాబుదానాలో పొటాటో వేసి చేస్తేనే తింటుంది. నార్మల్గా చేస్తే మళ్ళీ టిఫిన్ అయితే రిటర్న్ తెస్తుంటుంది అనమాట. ఇంకా మిగిలింది ఉంటాయి కదా, అది ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే డైలీ మార్నింగ్ 8 o'clock అట్లా నాగమీన్కి అయితే పోతాడు కదా, అక్కడ వెళ్ళి వర్కర్స్ ఎవరైనా వాళ్ళు కలిసి ఒకవేళ వర్కర్స్ కావాలంటే తీసుకొని వస్తాడు. అప్పటి వరకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టని చెప్తాడనమాట. ఇంకా అదే సాబుదానా నేను ఇక్కడ చేసి పెట్టాను అనమాట. ఇంకా గ్రీన్ చిల్లీ లేకుండే కదా, బాబుకైతే ఇంకా షాప్కి పంపి, ఇంటి పక్కన ఉంది కదా షాప్, వానికి పంపాను. సో ఎక్కువ శాతం నేను పిల్లలకి షాప్స్కి అయితే అంటే పంపాను అనమాట. నాకు చాలా భయం అనిపిస్తుంది పిల్లల విషయంలో. అంటే ఇంకా పక్కనే కదా, వాడు మార్నింగ్ సైకిల్ కూడా దొక్కుతాడు. సో అట్లనే వెళ్ళి తీసుకొని రా అంటే తెచ్చాడనమాట. ఇంకా మిగిలిందంతా ఎయిర్ టైట్ బాక్స్లో అయితే పెట్టేశాను. మిరపకాయలు తొడిమేలు తీసి పెడితే ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట. సో వేస్ట్గా కాకుండా మనం మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు. నేను అట్లనే చేస్తాను. గ్రీన్ చిల్లీస్ అయితే అస్సలు వేస్ట్గా ఉన్న ఫ్రిడ్జ్లో నేను ఎన్ని రోజులు పెట్టుకున్నా అంటే అవి అయిపోయే వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం నేను ఇక్కడ పప్పులు అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అట్లా ఫ్రిడ్జ్లో అయితే కింది పక్కల స్టోరేజ్ ఉంటుంది కదా, అక్కడైతే పెట్టేస్తుంటాను. నార్మల్ బయట అయితే ఎక్కువ శాతం ఏం పెట్టుకోను, కొన్ని ఉంటాయి. ఇంకా మిగిలిందంతా ఫ్రిడ్జ్లోనే స్టోర్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో పప్పులు అవన్నీ పురుగులు పట్టకుండా ఫ్రిడ్జ్లోనే పెడుతుంటాను. పప్పు అంటే కందిపప్పు కాదు ఫ్రెండ్స్, కందిపప్పు అయితే బయటనే పెడతాను. అంటే ఇట్లా అలచందలు, మూగు, మటికి, పెసలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా గ్రౌండ్ నట్స్ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఫ్రెండ్స్. సో అది కరెక్ట్ కాదో నాకు తెలియదు, సో ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. కానీ గ్రౌండ్ నట్స్ పెడితే ఏం కాదని నాకు అయితే అట్లా అనిపిస్తుంది. బట్ మీరు చెప్పండి, ఓకేనా? ఎందుకంటే బయట పెడితే మళ్ళీ చీమేలు అవి వస్తుంటాయి కదా, అందుకే నేను మళ్ళీ అనుకోవచ్చు ఎయిర్ టైట్లో పెట్టవచ్చు కదా, ఎందుకేమో గ్రౌండ్ నట్స్ బయట పెడితే ముక్క అనిపిస్తాయి నాకు. ఇంకా నేను బయట అయితే పెట్టాను. ఇంకా చూపించాను కదా క్లీనింగ్ ప్రాసెస్ మీకు. సో అది డైలీ నా వర్క్ అనమాట. సో ఇప్పుడైతే ఈ బాక్స్ చూశారు కదా క్లీన్ చేసి అలా ఖాళీ అయితే ఉంది కదా, సో అక్కడైతే మేకప్కి సంబంధించి పౌడరు, వ్యాస్లీను అట్లా డైలీ యూజ్ ఉంటాయి కదా, అవే పెడుతుంటాను. ఇంకా క్లీన్ చేసి పెట్టాను. ఈవినింగ్ వరకు మళ్ళీ నిండిపోతుంది అనమాట. ఇంకా బుక్స్ అయితే చూశారు కదా 1, 2, 3 అని, అవన్నీ 5, 6 బుక్స్ అట్లా. వాడైతే మళ్ళీ నేను ఇప్పుడే క్లీన్ అంతా చేసిన, మోపు కొట్టిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇక్కడ కిచిడి అయితే తింటున్నాను అనమాట. సో నేను ఇట్లా మిస్టేక్ అవుతుందని నేను అనుకోలేదు. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇట్లా మెసేజ్ చూసుకోలేదు. అంటే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను పిల్లల విషయంలో. పిల్లల్ని స్కూల్కి పంపడానికి వెళ్తా అంటే వాళ్ళని ఇడవనికే తోలుకునికే టైం టు టైం టచ్ ఉంటా, బిఫోర్ టైమే నేను టచ్ ఉంటా. కానీ ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. సో అంటే అసలు చూసుకోలేదు అనమాట మెసేజ్ అయితే నేను. యాక్చువల్లీ స్కూల్ టైం టేబుల్ వచ్చింది కదా, సో దాంట్లో కూడా ఆఫ్టర్ ఎగ్జామ్ వీళ్ళకు హాఫ్ డే ఉంది అని పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు అని చూసుకున్నా. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ 18 వరకు కూడా హాఫ్ డే ఉందని అది చూసుకోలేదు అనమాట. ఇక మా పాప వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, మా శ్రీనిక బెస్ట్ ఫ్రెండ్ ఆరాధ్యం ఉంటుంది. సో తన పేరెంట్స్ మాకు కాల్ చేశారు, పాప ఇంకా రాలేదా అంటే హాఫ్ డే ఉంది ఈరోజు నీకు తెలియదా అంటే తన ఫాదర్ అయితే పంపుదామని అనుకున్నారు ఇంటికి. కానీ మా పాప అనేది నడుస్తూ వచ్చింది అనమాట. సో అందుకే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సో అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ని న్యూస్ మనం చూస్తున్నాము. సో ఏదైనా జరిగితే ఒంటరిగా వస్తుంది అంటే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరలో ఉంది కదా, అక్కడ వెళ్ళి ఇంకా మమ్మీ కాల్ చేసింది అనమాట. సో మమ్మీ నేను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ రీచ్ అయినా అంటే ఇక్కడ నేను రీచ్ అయినా అని చెప్పింది అనమాట. సో ఇదనమాట. సో ఈరోజు ఇంకా మా బాబు కూడా హాఫ్ డేనే. నీ బర్త్డే కూడా హాఫ్ డే కదా.
యాక్చువల్లీ ఇప్పుడు నేను టిఫిన్కి పరాటా చేద్దామని అనుకున్నాను. ఇంకా హాఫ్ డే అని తెలిసింది కదా. అరే యార్ నేను మిస్ అయితే నీ పరాటా అని అంటున్నాడు. సో ఇంటికి వచ్చినాక ఇంకా పప్పు అన్నమే, ఇంకా పరాటా అయితే చెయ్యను. వీళ్ళకి లంచ్ బాక్స్ అయితే మస్తు పెద్ద టెన్షన్ ఉంటుంది నాకు ఇద్దరికి. అక్క కూడా ఈరోజు టిఫిన్ ఇచ్చిన. ఈరోజు ఇంత లేట్ అయింది కదా తెలుసా కార్తీక్, మస్తు లేట్ అయింది. ఫాస్ట్ గా చేసిన రాత్రి సాబుదాన్ని నానబెట్టింది, ఇక ఫాస్ట్ గా అయితే చేసేసిన. మాట్లాడుతుండే ఆగురా 3 మినిట్ ఉండే 6:15కి లేచిన. ఇక ఫాస్ట్గా అయితే టిఫిన్ రెడీ చేసేసిన. కానీ వాళ్ళకు అయిందంట, రిసెస్ అయిందంట. సో మా ఫ్రెండ్ వాళ్ళ మా పాప ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పింది. సో రిసెస్ అయింది, ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేయలేదు కదా, షేర్ చేసుకొని తిన్నారంట. సో మా పాపకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. సో చాలా మంచి వాళ్ళు అనమాట. నువ్వు షెల్లొచ్చిపోతే ఇంకేం లేకుండా ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో సింపుల్గా పప్పు అన్నము. సో మ్యాక్సిమం వరకు పప్పు అన్నమే తింటారనమాట. ఇంకా ఇక్కడైతే మట్టికి నానబెడుతున్నాను. సో ఒక స్పెషల్ రెసిపీ కోసము. సో మహారాష్ట్ర స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నాను. సో దీనికి మొలకలు రానికి అయితే పెడుతున్నాను అనమాట. నానబెట్టిన తర్వాత మళ్ళీ మొలకలు రానికి ఒక క్లాత్లో కట్టి పెడితే, ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే సో కమెంట్ అయితే చెప్పండి. మట్కితోటి ప్రిపేర్ చేస్తారు, ముంబై స్పెషల్ రెసిపీ అనమాట. ఐ హోప్ మీకు అయితే అర్థమయ్యే ఉంటుంది. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.